నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో రోజు రోజుకి హిందూ సనాతన ధర్మానికి సంబంధించి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు దారుణాలు చేస్తున్నారు అనంటే సమాధానం మాత్రం దొరకదు. 800 ఏళ్ల చరిత్ర గల ఒక రథాన్ని కాల్ చేసే ప్రయత్నం చేసిండ్రు కాదు, కాల్ చేసిండ్రు. గతంలో సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే మనం ఏపీలో చూసినాం. అంతర్వేదిలో రథం దగ్ధం చేసిండ్రు. దోషులకు శిక్షించాలి అని పెద్ద ఎత్తున హిందువులంతా ప్రతిఘటించడంతో అరే రథాన్ని కావాలని తగలబెట్టలేదు, పైన తేనెతీగలు తట్టుండే ఆ తట్టును ఎల్లగొట్టడం కోసం చిన్న ఏమంటారు పొగకు భయపడి అవి పారిపోతాయని చిన్న నిప్పు పెడితే అనుకోకుండా రథం మొత్తం తగలబడిపోయింది. ఓ పిచ్చోడు చేసిండు. రథానికి బదులు రథం, విగ్రహానికి బదులు విగ్రహం అని ఒక కొంత ఏమంటారు కాంట్రవర్సీ పైశాచిక మాటలు మాట్లాడిండు. అప్పుడు కొడాలి నాని అందరికి తెలిసిన విషయమే. రథానికి ఆల్టర్నేట్గా రథం అట. నువ్వు రథానికి ఆల్టర్నేట్ రథం ఏర్పాటు చేస్తే 100 ఏళ్ళ చరిత్ర కలిగిన రథాలు, ఆ నమ్మకాలు లేకపోతే దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వస్తుందా? వాళ్ళకి అంత తేలికనమాట. ఏం చేస్తారు వీళ్ళు అనేది. నిజంగా కూడా ఏం చేయలే, మూసుకున్నారా అయిపోయింది. కాబట్టి ఇలాంటి వాటిని ఏం చేసినా కాదు అనేది హిందూ ఆలయాలకు సంబంధించి ఏపీలో కూడా ఏం జరుగుతుందో మనకు తెలిసి. ఇప్పుడు మన మ్యాటర్ అది కాదు. కర్ణాటక విషయానికి వెళ్దాం. కర్ణాటకలో కూడా 800 సంవత్సరాల చరిత్ర కలిగిన రథాన్ని తుమ్ముకూరు జిల్లా ఉబ్బి తాలూకాలోని కాళేశ్వర స్వామి రథాన్ని దగ్ధం చేసిండ్రట. వాడిని అక్కడ పట్టుకున్నారట. పట్టుకొని పోలీసులకు అయితే అప్పచెప్పిండ్రట. మరి ఇప్పుడు ఇక్కడ చూడాలా పోలీసులు వాడిని ఏ విధంగా ఇంట్రాగేషన్ చేస్తారు. ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వీడిని కూడా ఓ పిచ్చోడు తెలియక చేసిండు, లేకపోతే అక్కడ తేనెతీగ ఉందని చెప్తారో, లేకపోతే ఇంకేదైనా ఉంది దానికోసం నిప్పు అంటించినా అని చెప్తారో, ఏం చేస్తారో అనేది. ఎందుకంటే రాముల వారి విగ్రహాన్ని తయారు చేయడానికి ఇచ్చిన రాయికే గ్రానైట్ కంపెనీ ఓనర్కే ఫైన్ వేసిన సంస్కృతి కర్ణాటకలో ఉంది కదా. అలాంటప్పుడు దీన్ని ఏదో ఒక తీసుకెళ్తారన్నది ఇప్పుడు అందరు ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అంశం. సనాతన ధర్మానికి ముందు తరాలకు అందించడం పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చాలామంది దృష్టిలో ఇవి 4 కర్రలు, 4 చక్రాలు, ఒక రథం. ఎందుకంటే దాని విలువ తెలియనుడు ఆ దృష్టిలో. కానీ కొన్ని 100 ఏళ్ల నుంచి అందులో స్వామివారి విగ్రహ ప్రతిష్టలో ఊరేగింపు జరుగుతోంది అని అంటే దాంట్లో ఎంత పాజిటివ్నెస్ ఉంటుంది, ఎంత నమ్మకం ఉంటుంది. అది అనుభవించే వాడికి, ఫీల్ అయ్యేటోడికే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి దాని విలువ అర్థం కాదు. కాబట్టి ఆ మిగిలిన వాళ్ళ నుంచి మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. అంతర్వేదిలో రథానికే ప్రతిఫలంగా రథం అన్నప్పుడు గట్టిగా ధ్వజం ఎత్తి గట్లెట్లా తేనెతీగ తట్టు కోసం దలగబెట్టిందని ఎట్లా చెప్తారని గట్టిగా ప్రతిఘటించుంటే ఇంకోటి అలాంటి సాహసాన్ని చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు ఆంధ్రాలో హిందూ దేవాలయాలు తిరుపతిలో సహా ఏం జరుగుతోంది ప్రశ్నిస్తున్నందుకు రమణదీక్షితుల పరిస్థితి ఏందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక కర్ణాటకలో రాముల వారికి ఒక శిలను, రాములల్లా విగ్రహ ప్రతిష్టకు కావాల్సిన శిలనిచ్చిందంటే ఏ జన్మలో పుణ్యమో కర్ణాటక చేసుకుంది. దాన్ని వదిలిపెట్టేసి ఆయనకు ఫైన్ వేసిందంటేనే వీళ్ళ సంస్కృతి ఏందో తెలిసింది. ఇలాంటి వాళ్ళు 800 సంవత్సరాల చరిత్ర గల కాళేశ్వర స్వామి రథాన్ని అంటుపెట్టిన వాడి మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారని అయితే చాలామంది అనుకోవట్లేదు. చూడాలి మరి వీళ్ళు ఏ వంక పెట్టి చెప్పి ఈ కేసును తప్పుదోవ పట్టిస్తారా, నిజమైన వాస్తవాల్ని వెలుగులోకి తీసుకొస్తారా అనేది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.